నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 20 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సెర్దేల్ సైనిక సహాయం కోరిన ప్రధానిని పరిస్థితిని అదుపు చేయడానికి రాజీనామా చేయమని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం ఓలీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాలతో నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మాజీ ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ గారు మనతో జాయిన్ అయ్యారు. వినోద్ గారు నమస్తే. నమస్కారం అండి. ఈసారి నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏంటి, ఇది భారత్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుందంటారు? నేపాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే అల్లర్లు అనుకోండి, లేకపోతే నిరసన ప్రదర్శనలు అనుకోండి, అవన్నీ కొంతవరకు మనం మొన్నటి వరకు అంటే కొన్ని రోజుల నుంచి జరుగుతున్నది కాబట్టి అది ఇంటర్నల్ స్మాల్ ఇష్యూ లెక్కనే స్టార్ట్ అయిపోయింది. అన్నట్టు ఏంటంటే ఇది సోషల్ మీడియా బ్యాన్ వల్ల జరిగింది. దానివల్ల స్టూడెంట్స్ తర్వాత జెడ్ వీళ్ళంతా కొద్దిగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటువంటి ఉద్యమం పెట్టారు అనేది కొంతవరకు ఇప్పుడు కనిపిస్తుంది. కానీ మనం ఒకసారి డీప్ గా చూసినట్టయితే ఇది ఒక పెంటప్ హ్యాంగర్, యంగ్ పీపుల్ లో పెంటప్ హ్యాంగర్ ఉన్నది కాబట్టి ఏదో ఒక రూపంలో సడన్ గా ఇది సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల అది బయటపడ్డట్టు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్టయితే నేపాల్ ప్రజలు చాలా మంది బయటకు వచ్చి ఎక్కడెక్కడో పని చేసుకుంటున్నారు పాపం, అంటే బ్రతుకు తెరువు గురించి. ఇవాళ రేపు సోషల్ మీడియా ద్వారానే వాళ్ళ ఫ్యామిలీతో పాటు మాట్లాడుకోవటం, కనెక్షన్ ఉంచుకోవటం జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని వీళ్ళు ఒకటే అలాంటి బంద్ చేయడం వల్ల వాళ్ళు చాలా వరకు కోపుద్రెట్లు అయిపోయారు. అదే కాకుండా మెయిన్ ఇష్యూ ఇది సోషల్ మీడియా బ్యాన్ కాకుండా కరప్షన్ ఇష్యూ. పొలిటికల్ సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోయిందని ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి తీవ్రంగా మొదలుగా ఇవన్నీ అంటే వ్యతిరేక నినాదాలు వస్తూనే ఉన్నాయి. పర్టికులర్ గా ఈ పొలిటికల్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు నేపో కిడ్స్ అనేది వాళ్ళు ఇది సోషల్ మీడియాలో చాలా పెట్టారు. ఏంటి అంటే ఈ పొలిటికల్ ఎలైట్ క్లాస్ వాళ్ళ పిల్లలు అనుభవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మాకేమో 2 పూట్ల మీల్ కూడా దొరకకుండా మేము కష్టపడుతున్నాం అనేది అది ఒక విధమైన ఎక్స్ప్రెషన్ లో ఉన్నది. అయినా కానీ ఈ పొలిటికల్ లీడర్షిప్ అనేది పొలిటికల్ సిస్టమ్స్ బ్యూరోక్రాట్స్ వాళ్ళంతా ఈ ప్రజల్లో ఉన్న యాంగర్ గుర్తించలేకపోయినట్టయితే తెలుస్తున్నది. దానివల్ల వాళ్ళు అలా సడన్ ఇది యాంటీ కరప్షన్, యాంటీ గవర్నమెంట్ మూవ్మెంట్ అది. కాకపోతే సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒకటి ఇమ్మీడియట్ గా స్పార్కింగ్ లెక్క తయారైపోయింది. అయితే దీనివల్ల మనకు భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం ఆలోచించినట్టయితే ఆల్రెడీ మన ప్రభుత్వం అక్కడ ఎంబసీ కూడా అంటే ఏమంటారు అడ్వైజర్ ఇష్యూ చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన రిజైన్ చేశారు, ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుని తర్వాత ఆల్టర్నేట్ కూడా ప్రెసిడెంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సరే అది కొంత టైం పడుతుంది సెటిల్ కానీ ఈ లోపల మాత్రం మన భారత ప్రభుత్వం ఎంబర్ ఇచ్చింది. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎలా అడ్వైజ్ చేస్తారో అలా ఫాలో కండి, అనవసరంగా బయటకు వెళ్ళదు అయ్యేది కొత్త అక్కడికి వెళ్ళింది. అలాగే మన ఢిల్లీ నుంచి కూడా ఆచితూచి మనం ఏమి యాంటీ ప్రో ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. కాకపోతే మనం ఏంటంటే అంటున్నాము ఇటువంటి సమస్యలు శాంతియుతంగా డైలాగ్స్ తోటి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. అంటే ఇది ఎగ్జాజరేట్ చేసి దాన్ని ఇంకా ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు ఇది జరగకుండా ఉండాలని మన గవర్నమెంట్ కూడా అప్పీల్ చేసింది ఉద్యమకారులకు, తర్వాత అధికారులకు కూడా. ఎందుకంటే వాళ్ళ ఏదైతే కోరికలు అంటే ఏవైనా డిమాండ్స్ ఉంటాయో జస్టిఫైబుల్ డిమాండ్స్ ఏదైతే వాళ్ళ కష్టాలు ఏదైతే పడుతున్నాయో వాళ్ళతో ప్రాపర్ గా మీరు డిస్కస్ చేసి సొల్యూషన్స్ కనిపెట్టండి. బట్ దానికి ఏంటంటే 19 మంది నిన్న చనిపోవడం వల్ల ఏమైందంటే నేచురల్ గా యూత్ అంటే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఏ గవర్నమెంట్ అయినా. అటువంటి కిల్లింగ్స్ జరగకుండా
శాంతియుతంగా పరిష్కరించుకోండి, మేము అంటే ఏమన్నా హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని మన ప్రభుత్వం అంటుంది. అంటే మనకు దాని ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ చాలా వరకు ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా చూసిన గత 15 ఏళ్లలో ఎన్నో గవర్నమెంట్లు మారిపోయినాయి. సో దీనివల్ల కొంతవరకు ఇన్స్టెబిలిటీ నేపాల్లో ఉండటం మంచిది కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొన్న మన ప్రైమ్ మినిస్టర్ పోయి ఎస్సీఓ మీటింగ్ లో జిన్పింగ్ తోటి కొంతవరకు మంచి సంబంధం నెరుపుకుంటారని, తర్వాత క్రాస్ బార్డర్ తోటి ట్రేడ్ కూడా పెంచాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ నేపాల్ ఈయన శర్మ అబ్జెక్ట్ చేశారు, అది కూడా మంచిది కాదు. సో ఎనీవే భారతదేశం మీద ఈ అల్లర్ల వల్ల మాక్సిమం ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. వినోద్ గారు, అంటే ఒక పక్కన కరప్షన్, మరో పక్కన సోషల్ మీడియా బ్యాన్, అంటే నిషేధం ఎత్తివేసినప్పటికీ కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంటే వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మనం ఒకసారి పక్క దేశం బంగ్లాదేశ్ కూడా చూసాం. మామూలుగా అప్పుడు ఏది ఫ్రీడమ్ స్ట్రగుల్ పార్టిసిపేషన్ వల్ల ఫ్యామిలీస్ కు కొన్ని రిజర్వేషన్స్, కొన్ని తాయతీలు అవి ఇవ్వటం వల్ల కొంతవరకు మాకు ఉద్యోగాలు పోవటం అనేది, లేకపోతే ఇంకా అభివృద్ధి జరగట్లేదని కొంతవరకు స్మాల్ ఇష్యూస్ తోటి స్టార్ట్ అయ్యి చివరికి హసీనాను రిజైన్ చేసి పారిపోవాలి అని మళ్ళా పెద్దగా అయిపోయి, అంటే ఇది స్నోబాల్ అయిపోతుంటుంది. స్టార్ట్ కావచ్చు చిన్న ఇష్యూ, కానీ ఈ నేపాల్ ఉన్నది చూసినట్టయితే ఇది అఫ్కోర్స్ ఓలీ మన శర్మ ఓలీ రిజైన్ చేశారు, తర్వాత ఇంటరీమ్ గవర్నమెంట్ గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా స్టూడెంట్స్ లేవనెత్తిన ఏదైతే పాయింట్స్ అవుతున్నాయో మేజర్ గా కరప్షన్, అంటే పొలిటికల్ సిస్టమ్ లో ఇంత కరప్షన్ అయిపోయింది. పొలిటికల్ ఫ్యామిలీస్ వాళ్ళ చిల్డ్రన్, అంటే నేపో కిడ్స్ అనేది వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మన ఓలీ ప్రైమ్ మినిస్టర్ ఆ క్యాబినెట్ అన్నది వీళ్ళంతా ట్రబుల్ మేకర్స్, వీళ్ళని మనం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని క్యాబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడినట్టు తెలిసింది. అంటే వాళ్ళు అంత లైట్ గా తీసుకొని వీళ్ళ కష్టాలు వాళ్ళు చూస్తున్నట్లేదు. విలేజ్ పీపుల్ గా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ ఉండటానికి వీల్లేదు, అందుకని శర్మ మొత్తం పొలిటికల్ సిస్టమ్ రిజైన్ చేయాలని యాంటీ కరప్షన్ ఎక్కువైపోయింది. కరప్షన్ ఎక్కువైపోయింది కాబట్టి యాంటీ కరప్షన్ మెజర్స్ ఎక్కువ చేయాలి. సో జస్టిస్ టు ఆల్ జరగాలనేది వీళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు. కాబట్టి అది ఇంటర్నల్ మ్యాటర్ అవుతుంది ఇప్పటిదాకా. సో దీనివల్ల మనకు ఇండియా మీద ఎఫెక్ట్ మాత్రం ఏమంతా ఉండదని నా నమ్మకం. వినోద్ గారు, అంటే ఒక పక్కన శ్రీలంకలో సంక్షోభం చూసాం, మరో పక్కన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ పడిపోవడం చూసాం, మరో పక్కన బంగ్లాదేశ్లో ఆకలి కేకలు. సో ఇప్పుడు నేపాల్లో ఆర్థిక సంక్షోభం అనుకోవచ్చు, మీరు అన్నట్టు కరప్షన్ అనుకోవచ్చు, సోషల్ మీడియా బ్యాన్ అనుకోవచ్చు. కానీ ఇన్ని మన లెసన్స్ చూస్తున్నా సరే మరి ప్రభుత్వాలకు ఇది ఒక గుణపాఠంగా ఉండి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు కదండి వినోద్ గారు? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో లేకపోతే సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళు రియలైజ్ కావట్లేరు. ఇప్పుడు ప్రజలు కొన్ని టైమ్స్లలో అధిక ధరలు పెరిగి అంటే ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు పడుతూ ఉన్న జనాన్ని వాళ్ళు గమనించుకుంటా వాళ్ళ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల్లో కోపం పెరిగిపోతుంది. ఇది ఒక లెసనే. అది గమనించి కనుక వారం రోజుల నుంచి ఇలా జరుగుతున్నప్పుడు మొదటి రోజునే ఈ బ్యాన్ అనేది తీసేసి వాళ్ళందరినీ ఏదైతే స్టూడెంట్ లీడర్స్ అయినా కానీ మనం చూసాం, ఇది కోయలేషన్ గవర్నమెంట్ నేపాల్లో పొలిటికల్ పార్టీస్ లో కాంగ్రెస్ అయినా ఇప్పుడు ప్రచండ వాళ్ళని మిగతా వాళ్ళంతా కూడా రిజైన్ చేశారు. సో ఇప్పుడు అది కానీ అంత దూరం వచ్చింది అని అంటే దేర్ ఈజ్ అంటే కొద్దిగా మన ప్రైమ్ మినిస్టర్ అంత సీరియస్ గా తీసుకున్న ఇష్యూ లెక్క కనిపించట్లేదు. సో దానికి ఆయన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మరి ఇప్పుడు అల్లర్లు ఇంకా కొనసాగి స్పైరల్ అయిపోయి ఇంకా ఫ్లేరప్ అయిపోయి ఇంకా చాలా వరకు ఏమన్నా ఆస్తి నష్ట ప్రాణ నష్టాలు జరుగుతాయని అయితే నేను అనుకుంటలేదు. అంటే వినోద్ గారు, యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఈ సోషల్ మీడియాకి బానిసలు అవుతుంటారు. అలాంటి దాన్ని కూడా దూరం చేస్తే మరి తిరగబడతారు. ఇప్పుడు నేపాల్లో ఇదే జరుగుతుంది, ఏమంటారు? 100% కరెక్ట్. అదే అంటున్నాను. ఇప్పుడు నేపాలీస్ పాపం వాళ్ళ బ్రతుకుదేరు గురించి వేరు వేరు దేశాలు పర్టికులర్ మన ఇండియా చూస్తాం, ఎంతో మంది నేపాలీస్ వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. అలానే బయట నేను యూరోప్ ఉన్నప్పుడు కూడా చాలా మంది నేపాలీస్ చూశాను, చాలా కష్టపడతారు. వేరు వేరు దేశాలలో నేను ఈవెన్ మలేషియాలో కూడా పనిచేసిన చూశాను, ఐకమేషన్ ఉన్నప్పుడు చూసాను. చాలా మంది నేపాలీస్ అక్కడ ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు ఎక్కడో ఉండి సింపుల్ గా ఇప్పుడు వాట్సాప్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కనెక్షన్ పెట్టుకొని మాట్లాడుకుంటారు.
అదే మనం ఇంటర్నేషనల్ కాల్స్ తోని అవన్నీ పే చేయాలంటే చాలా కష్టం. సో కనీసం ఆ సౌకర్యం కూడా లేకుండా, అవకాశం కూడా లేకుండా వీళ్ళు బ్యాన్ చేసి మమ్మల్ని అంటే ఫ్యామిలీస్ ని కూడా కలిసి మాట్లాడుకుంటూ చేశారనేది ఒక విధమైన యాంగర్ బిల్డప్ అయిపోయింది. అంటే మినిమం కూడా, అంటే ఇప్పుడు వీళ్ళన్నది ఏంటి, గవర్నమెంట్ ఓలీ హిమ్సెల్ఫ్ అంటే శర్మ ఏమంటారంటే ఇది మన దేశాన్ని గౌరవాన్ని వీళ్ళు కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో, అందుకనే ఇది మనం అంటే బ్యాన్ చేయాలి. దాని తర్వాత ఈ సోషల్ మీడియా కంపెనీస్ వాళ్ళు మేము రిజిస్టర్ చేయండి అని ఆదేశాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు, అందుకని ఇవన్నీ మేము బ్యాన్ చేస్తున్నాం. ఇవన్నీ ఏమైనా కానీ లేని సాకులు తప్ప ప్రజల కష్టం, దీన్ని పనిచేయడం వల్ల ప్రజలకు ఎంత కష్టం అవుతున్నది. మీరు అన్నట్టు ఏంటంటే మినిమం యాంగర్ వెంటప్, అంటే ఇప్పుడు పెంటప్ అయిన యాంగర్ వెంటప్ అంటే ఓపెన్ గానికి కనీసం సోషల్ మీడియాలో ఏదో ఒకటి రెండు పెట్టుకున్నారు అనుకోండి, అది కూడా అవకాశం లేకుండా సప్రెస్ చేస్తున్నారు. టోటల్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా, తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్ కూడా సరిగా లేకుండా, ఇవన్నీ వీళ్ళు ప్రజలు పట్టించుకుంటలేననేది యాంగర్ జెన్ ఎక్స్ లో పెరిగిపోయింది. అది గమనించలేని ఈ పొలిటికల్ ఫిగర్స్ ఏవైతున్నాయో ఇప్పుడు దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు అన్నట్టు కరెక్టే, మా భారతదేశం చుట్టూ ఇది పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు శ్రీలంక, ఇటు ఈవెన్ మయన్మార్ కూడా అది ప్రాబ్లమ్స్ లోనే ఉన్నది. సో ఇప్పుడు నేపాల్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి. ఎందుకనంటే అక్కడున్న పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ లీడర్షిప్, తర్వాత బ్యూరోక్రాటిక్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ప్రజలను పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. వాళ్ళకు సంబంధించిన విషయాలు తప్ప, అంటే ఇది నెపోకిడ్ అనేది ఏదైతే వచ్చిందో కిడ్స్, అది యాక్చువల్ గా వీళ్ళంతా లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు అవన్నీ ఫోటోలు తీసి దాంట్లో పెడుతున్నారు వాళ్ళు. అది నిజమే, మరి అది దాని మూల కారణాన్ని వాళ్ళు గమనించకుండా, దానికి రెమెడీ లేకుండా వీళ్ళు ఎవరైతే ఇటువంటి అడుగుతున్నారో, ఇది కరప్షన్ తగ్గించని వాయిస్ చేస్తున్నారో వాళ్ళని సపరేట్ చేయడం వల్ల ఇటువంటి ఆందోళనను తప్పకుండా ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వినోద్ గారు, అంటే ఫైనల్ గా అంటే ఇప్పుడు రాజకీయ అనిశ్చితి ఉంది, ఈ యొక్క ఎంత కూడా సమస్య పోవాలంటే నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయంటారు? పర్టికులర్ గా ఇప్పుడు మనం నేపాల్లో కనుక చూసినట్టయితే, ఇప్పుడు నేను 1979 లో ఫస్ట్ టైం నేపాల్ వెళ్ళాను. అప్పుడు చూసినప్పుడు అయితే భారతదేశంతో సమానంగా సంపన్నంగా కనిపించింది, ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. ఈ రోజు చూసినట్టయితే ఎలా ఉన్నది అని అంటే, పాపం అంటే 2 పూటలు తిండి దొరకడం చాలా కష్టం అయిపోతుంది చాలా మందికి. అంటే 100కి ఒక 70-80 మందికి కష్టాలు ఉంటే, ఒక 20 మంది 20% 10 to 20% మొత్తం ఎంజాయ్ చేస్తున్నట్టు అక్కడ ప్రజలు గమనిస్తున్నారు. రిపీటెడ్ గా వాళ్ళు వాయిస్ చేస్తున్నారు ఏంటంటే యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్స్, వాళ్ళు పడే బాధలు. బట్ ఇప్పుడున్నదైతే కోయలేషన్ గవర్నమెంట్, ఆల్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు మనం గమనించినట్టయితే పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి, వాళ్ళ ఇళ్ళని కూడా ధ్వంసం చేస్తున్నారు అని అంటే, ఇంక్లూడింగ్ ది ప్రెసిడెంట్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా ఇది ఆందోళనకారులు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ అని డిస్ట్రాయ్ కూడా చేసినట్టున్నది అని అంటే, ఇప్పటికైనా ఓకే, ఇప్పుడేం చేయి జారిపోలేదు. ఇప్పుడున్న ఇప్పుడు అఫ్కోర్స్ ఆర్మీ స్టెప్ ఇన్, ఏదో పీస్ ప్రివేల్ చేసే ఆర్మీ జనరల్ అయితే అన్నాడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆర్మీ పిలిచినప్పుడు ఇమీడియట్ ఆర్మీ జనరల్ చెప్పి నువ్వు రిజైన్ చేసి విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ నేను పీస్ వచ్చేటట్టు చెప్తా ఉన్నారు. సో వీళ్ళు పొలిటికల్ లీడర్స్ అట్లీస్ట్ ఇప్పటికైనా కూర్చొని ఇటువంటి వాటికి ఇక జరగకుండా ముందైనా కొంతవరకు చెక్ పెట్టగలిగితే, పీపుల్ వాయిస్ కు కొంతవరకు అవకాశం ఇచ్చినట్టయితే అల్లర్లు తగ్గిపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వినోద్ గారు, మీరు మంచి అమూల్యమైన సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.